బిజినెస్ మీద వీసా మీద వచ్చినోడు బిజినెస్ చేసుకోవాలి. అలా కాకుండా బిజినెస్ వీసా మీద వచ్చి వేరే పనులు చేస్తే ఎట్లుంటది? అలాంటి వాళ్ళని అంటే ఏంటి వేరే పనులు అంటే ఏం పని చేస్తుంటారు? సహజంగా చేసేటటువంటి పనేంటయ్యా అంటే మత మార్పిళ్ళ వ్యవహారం. అట్లాంటి వాళ్ళని నిర్మొహమాటంగా వెనక్కి పంపించేస్తున్నటువంటి పని ఓ పక్కన చేస్తున్నాం. అది కాకుండా ఇంకా ఏమేం చేస్తున్నాం అంటే అర్బన్ నక్సలైట్లు భారతదేశంలో ఉన్నటువంటి ఈ అర్బన్ నక్సలైట్ల వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళకి అండగా ఇక్కడికొచ్చి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పుడు తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం సీరియస్‌గా జరుగుతోంది. అందులో భాగంగా ఎయిర్‌పోర్ట్‌లోనే తిప్పి పంపించేసినటువంటి ఘటనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి వ్యవహారం. తాజాగా బయటకొచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆహ్, ఫ్రాన్సిసా ఒరిస్ని సోవోస్ లండన్ ఈవిడ ఒక ప్రొఫెసర్, హిందీ స్కాలర్‌నని చెప్పుకుంటుంది. తను భారతదేశంలోకి ఎయిర్‌పోర్ట్‌లో దిగ్గానే తిప్పి పంపించేసినటువంటి పరిస్థితి. హిందుత్వ వ్యతిరేకి, భారతదేశం మీదన దారుణమైనటువంటి కథనాలు రాస్తుంది. అట్లాగే ఇక్కడ కులాల చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఆమెకి ఆమెని గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది మొన్న మార్చి 2025 నుంచి. వీసా కండిషన్స్ ఉల్లంఘించింది అన్నటువంటి కారణంగా. ఏదైతే రాణా అయూబ్ అట్లాగే ఏదైతే రామచంద్ర గుహ, అల్ట్రా లెఫ్టిస్ట్ పోర్టల్ వైర్ లాంటి వాటికి ఈవిడ భారత వ్యతిరేకంగా, హిందుత్వ వ్యతిరేకంగా కథలు రాస్తూ ఉంటుంది. విద్వేషాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసామని కరెక్ట్‌గా వెనక్కి తిప్పి పంపించడం ఎయిర్‌పోర్ట్ నుంచినే అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. అతిథి దేవోభవ అని చెప్పి భారతీయులు చెప్తారు. నేను అతిథిగా వస్తే నన్ను తిప్పి పంపించారంటే అతిథులకు ఖచ్చితంగా మర్యాద చేస్తారు. అదే సందర్భంలో రావణుడికి మర్యాద చేస్తే సీతమ్మని ఎత్తుకు వెళ్ళాడు. కాబట్టి ఇట్లాంటి ఆడరావణుల్ని అంగీకరించట్లేదు ఈ దేశం.